ఎన్టీఆర్ జిల్లా భీమవరంలో చనిపోయిన డిజిటల్ అసిస్టెంట్ అశోక్ మృతదేహానికి సచివాలయ ఉద్యోగులు నివాళులర్పించారు. ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నుమూస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 550 మంది ఉద్యోగులు మరణించారని, చనిపోయిన వారందరి వయసు 30 సంవత్సరాల లోపే అని చెప్పారు. పని ఒత్తిడికి బలైన అశోక్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడి, ఆ ఒత్తిడి వల్లనే ఆ యొక్క గుండెపోటు రావడం జరిగిందండి. సో ఇలాంటి సిచ్యువేషన్ మా యొక్క సహోదరులు ఇప్పటికే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 550 మంది చనిపోవడం జరిగింది వివిధ కారణాలతో. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు కావచ్చు, ఆ ఒత్తిడి వల్ల ఈ గుండెపోటు రావడం కానివ్వండి, వివిధ కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఇక ఈ చావులు ఇంతటితో అయినా ఆగుతాయా, ఇక కంటిన్యూ అవుతాయా అని చెప్పేసి భయంగా ఉంది. మా అందరికీ లోపల ఎంతో కూడా భయంగా ఉంది. కానీ మేము ఇక్కడ 400 గడపలు 300 గడపలు ఒక్కొక్క మనిషి తిరగడం అనేది అది చాలా అసంభవం అండి. కానీ మీరు 7:30కి వచ్చి 8:30 దాకా చేయండి, రాత్రి 8:30 దాకా చేయండి అంటే మరి మేము మా ఫ్యామిలీతో ఉండాల్సిన సమయం ఏంటి? యాక్చువల్గా చెప్పాలి అని అంటే మీరు గమనించారో లేదో, రాష్ట్రంలో జరిగిన 500 సంబంధించిన అందరూ కూడా ఏజ్ 30 to 40 మధ్యలో ఉన్న, అంటే అందరికీ కూడా మినిమం చిన్నపిల్లలే ఉంటారు. ఇప్పుడు చనిపోయిన అశోక్ కూడా 1.5 year పాప, భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి. మరి కుటుంబంతో మేము ఎప్పుడు ఉండాలి. మీరేమో సీఎం గారేమో మీటింగుల్లోనేమో ఆదివారం పనిదిన 6 గంటల తర్వాత మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయండి అని అంటారు. మాకు మండల స్థాయికి మాకు వచ్చేసరికి శనివారం సాయంత్రం ఉంటుందండి, ఆదివారం ఏమేమి పని చేయాలి, వీళ్ళని ఎలా టార్గెట్ చేయాలి అని.